అసలు మీరు ఒక సాంగ్ రాసేటప్పుడు అసలు బేసిక్ ప్రాసెస్ ఎట్లుంటది? అంటే డైరెక్టర్ మీకు సిట్యుయేషన్ చెప్తారా? లేదంటే మీరు ఎట్లా తీసుకుంటారు? ఆ ప్రాసెస్ అంతా ఏ విధంగా స్టార్ట్ అయితది? ఏమన్నా లైన్స్ వింటారా? మ్యూజిక్ వింటారా? ఏం సార్ అసలు మీ సీక్రెట్ ఏందంటారు? మ్యూజిక్ వినడం కంటే ముందు కథ మొత్తం వింటానండి. ఆ! కథ తర్వాత ఆ పాట ముందొచ్చే సన్నివేశం, తర్వాత వచ్చే సన్నివేశం వివరంగా వింటాను. హ్మ్. అప్పుడు ఆ పాట ఆ సినిమాకి నా పాట ఎందుకు దోహదపడాలని ఆలోచిస్తాను. హ్మ్. ఇందుకేనా అని దర్శకుడిని అడుగుతాను. అందుకే అని ఆయన చెప్తే ఆ లైన్స్‌లో రాస్తాను. అందుకు కాదంటే ఎందుకు అని అడుగుతాను. అబ్బా! ఎందుకో ఆయన చెప్తే ఆ లైన్స్‌లో రాస్తాను. హ్మ్. ఆ రాసిన తర్వాత కూడా ఆయనకి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో అని అడుగుతాను. హ్మ్. ఆయన చెప్పగలిగితే అది తీసుకొని రాస్తాను. చెప్పలేకపోతే మళ్ళీ నాకు తోచిన ఇంకో ఆలోచన పెట్టి రాస్తాను. అలా నేను రాస్తూ ఉంటాను. వారు తిరస్కరిస్తూ ఉంటారు. రాస్తూ ఉంటాను, తిరస్కరిస్తూ ఉంటారు. షూటింగ్ అర్జెంట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఒప్పేసుకుంటారు. అయిపోద్ది పాట. ఆ లాస్ట్ సీక్రెట్ బాగుంది. బేసికల్లీ ఎక్కువగా రిజెక్షన్‌కి గురైనటువంటి పాట అంటే ఏం చెప్తారు? మీరు ఎలాంటి అంశాలు మీ పాట ద్వారా దోహదపడాలి అనుకుంటారు? అంటే నాకు హిట్టు, ఫ్లాపు, మిలియన్సు, ట్రెండింగు ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చిన పదాలే. ఓ పాట ఏంటంటే ఆదరణ పొందాలి, ఆదరణ పొందనిది రెండే ఉంటాయి. అది ఏంటి అనేది తెలిస్తే ఫ్లాప్ పాట అనేదే ఉండదు. అది ఎవరికీ తెలీదు. ఆదరణ అనేది ఆ కాలమాన దేశ పరిస్థితుల్లో ప్రేక్షకుల్లో మారిన అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఎలా మారుతుందనేది అది ఎవరూ చెప్పలేని ప్రశ్న. అయితే మన వరకు మనం చేయాల్సింది ఏంటంటే ఆ సన్నివేశానికి, ఆ సంగీతానికి మనం ఎంత న్యాయం చేకూరుస్తున్నాం, ఇంతకుముందు రాసిన పాటల కంటే ఎంత విభిన్నంగా రాసాం అన్నది మాత్రమే చూసుకుంటూ ఆ ప్రక్రియని ఆస్వాదిస్తూ ఉంటే గనక, ప్రక్రియని ఆస్వాదించేవాడికి ఎప్పుడు ఫలితం అనేది పెద్దగా తేడా చూపించదు. అది ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోవాలి అంతే.